ఓకే. సో టాపిక్ ఏంటంటే మేనేజర్ అడ్మిటెడ్ యాజ్ ఏ పార్ట్నర్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. సో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మేనేజర్ని పార్ట్నర్గా కన్సిడరేషన్ చేస్తే ఎలా ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి మనకు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మేనేజర్ అడ్మిటెడ్ యాజ్ ఎ పార్ట్నర్ అంటే తెలిసిందే. సో మేనేజరు పార్ట్నర్గా అడ్మిట్ అవ్వడం, సో మేనేజర్ని పార్ట్నర్షిప్లో ఒక పార్ట్నర్గా కన్సిడర్ చేయడాన్ని మేనేజర్ అడ్మిటెడ్ యాజ్ పార్ట్నర్ అని మనకు అర్థమవుతుంది. బట్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. సో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అంటే ఆ మేనేజరు 1/4/2014 నుంచి పార్ట్నర్షిప్ ఫర్మ్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు అనుకుందాం. 1/4/2014 నుంచి ఒక మేనేజరు పార్ట్నర్షిప్ ఫర్మ్లో కంటిన్యూ అవుతున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిన 1/4/2018న ఇలా డిసైడ్ అయ్యారు ఏమనంటే ఆ మేనేజర్ని మనం భాగస్థుడుగా మనం ట్రీట్ చేద్దాము, సో భాగస్థుడుగా చేర్చుకుందాము. ఎందుకు అలా తీసుకుంటారు అంటే, మేబీ అతను తన యొక్క నాలెడ్జ్, తన యొక్క తెలివితేటలు, లేదంటే అతని యొక్క స్కిల్స్, నైపుణ్యం ద్వారా బిజినెస్ని బాగా డెవలప్ చేసి ఉండొచ్చు. సో కాబట్టి అతను కొన్ని సందర్భాల్లో నన్ను పార్ట్నర్గా కన్సిడర్ చేయమని అడగవచ్చు. లేదా అతను ఏదైనా పేమెంట్, సో ముందు నుంచి కూడా దాంట్లో కొంత లోన్గా ఇచ్చి ఉండొచ్చు. సో ఏదో డిఫరెంట్ రీజన్స్ వల్ల సమ్వాట్ రీజన్స్ వల్ల అక్కడ అతన్ని పార్ట్నర్గా చేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేజర్గా మనం ఏమనుకుంటామంటే, ఒక మేనేజర్ని పార్ట్నర్గా ఇస్తున్నారంటే ఆ మేనేజర్కి స్కిల్స్ ఉండడం, సో స్కిల్స్ వల్ల బిజినెస్ బాగా డెవలప్ చేసి ఉంటాడు. సో కాబట్టి అతన్ని పార్ట్నర్గా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. మనం మామూలుగా కమిషన్ ఇస్తాం అడిషనల్గా, సో శాలరీతో పాటు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మేబీ మనం ఏం చేయొచ్చు అంటే కమిషన్గా ఇస్తూ ఉంటారు బిజినెస్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు ఇప్పుడు ఒక మేనేజరు 1/4/2014 నుండి ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్నాడు. ఇక్కడ 2018 ఏప్రిల్ 1న ఈ పార్ట్నర్స్ ఏం డిసైడ్ అయ్యారంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మేనేజర్ని మనం పార్ట్నర్గా ట్రీట్ చేద్దాము అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి అంటే ఈ డేట్లో నుంచే పార్ట్నర్గా ట్రీట్ చేస్తే, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే పార్ట్నర్గా ట్రీట్ చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఈ 2018-2019 పీరియడ్కి సంబంధించి ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ఆ ప్రాఫిట్లో నుంచి భాగం ఆ పార్ట్నర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు నో ప్రాబ్లం. బట్ కానీ ఇన్ కేస్ ఇలా డిసైడ్ అయ్యారనుకుందాం, 2015 నుంచి అతన్ని మనం పార్ట్నర్గా కన్సిడరేషన్ చేద్దాము అని ఏమైనా డిసైడ్ అయితే అప్పుడు ప్రాబ్లం అనేటువంటి జనరేట్ అవుతుంది. ఏంటి అంటే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఆ 2015 నుంచి ఆ ప్రాఫిట్స్ ఏదైతే వస్తుందో లేదా లాసెస్ ఏదైతే జనరేట్ అవుతుందో అందులో ఆ మేనేజర్కి కూడా పార్ట్నర్ లాగా ట్రీట్ చేసి అతనికి కూడా భాగం అనేటువంటి ఇవ్వాలి. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ జనరేట్ అయినప్పుడు ఇక్కడ ఆ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అంటే బిఫోర్గా ఎక్కడి నుంచి కన్సిడరేషన్ చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి కూడా వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఏవేవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ లోన్ కానీ, శాలరీ కానీ, సో ఇవన్నీ ఒకసారి మొత్తం రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాఫిట్స్ జనరేట్ చేసి మేనేజర్కి ఎంత ఇవ్వాలి లేదా మేనేజర్ దగ్గర నుంచి ఏమైనా రిసీవ్ చేసుకోవాలన్నా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేటువంటి చేయాల్సి వస్తుందన్నమాట. సో దీన్నే మనం ఇక్కడ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మనకు స్టెప్స్ ఏంటంటే, ఒక సింపుల్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏంటి అనేటువంటి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ముందుగా రెమ్యునరేషన్ టు పార్ట్నర్, కంప్యూట్ ద అమౌంట్ పెయిడ్ యాజ్ రెమ్యునరేషన్ టు మేనేజర్. అంటే మేనేజర్కి ఇప్పటి వరకు రెమ్యునరేషన్ అంటే శాలరీ ఫామ్లో ఎంత ఇచ్చున్నాము, ఎంతవరకు ఇచ్చాము అనేటువంటి క్యాలిక్యులేషన్ అనేటువంటి తీసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే, కంప్యూట్ ద అమౌంట్ విచ్
కంప్యూట్ ద అమౌంట్ విచ్ షుడ్ బి అలౌడ్ టు ద మేనేజర్ ఆన్ బికమింగ్ ఏ పార్ట్నర్. అంటే నెక్స్ట్ ఏంటంటే మేనేజర్గా అయిన తర్వాత, అంటే మేనేజర్గా మారిన తర్వాత ఈ మేనేజర్కి పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పే చేయాలి. ఒకటి, శాలరీ ఎంత పే చేస్తున్నాం, రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పే చేస్తున్నాం చెక్ చేయాలి. రెండోది ఏంటంటే మేనేజరు పార్ట్నర్గా మారిన తర్వాత అతనికి ఎంత పే చేయాలి. ఈ రెండు క్యాలిక్యులేషన్స్ అనేటువంటి మనం వెరిఫికేషన్ అనేటువంటి తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ తర్వాత డిటర్మైన్ ద డిఫరెన్స్ ఇఫ్ అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 2 అబౌవ్ ఈజ్ మోర్. అంటే ఇక్కడ అతనికి ఇవ్వాల్సినటువంటి, అంటే పార్ట్నర్గా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఎక్కువగా ఉంటే, దేంతో పోల్చుకుంటే రెమ్యునరేషన్తో పోల్చుకుంటే, అప్పుడు ఆ అమౌంట్ని అతని యొక్క అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ క్రెడిటెడ్ టు హిజ్ అకౌంట్ అండ్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఏమొస్తుందంటే ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ టు న్యూ పార్ట్నర్ అంటే ఇక్కడ మేనేజర్ ఇలా ఎంట్రీ అనేటువంటి పాస్ చేయాలి ఎప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ ఎక్కువగా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వన్, ఇన్ కేస్ రివర్స్లో ఉందనుకుందాం. సో అప్పుడు ఇన్ కేస్ ద అమౌంట్ యాజ్ పర్ స్టెప్ 1 ఇది ఎక్కువగా ఉంది, ఇట్ ఈస్ డెబిటెడ్ టు హిజ్ అకౌంట్. అంటే ఇది తక్కువగా ఉండి ఇది ఎక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు మేనేజరే ఫర్మ్కి పే చేయాలి. సో అతని యొక్క అకౌంట్ అంటే న్యూ పార్ట్నర్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇలా మనం దీన్ని కన్సిడరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ప్రాబ్లం చెక్ చేద్దాం. సో ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. ఓకే, A and B are partners sharing profits and losses in the ratio of 3:2. So at the end of year, that is on 31st March 2018, after division of the year's profit, they decided to take C into partnership with effect from 1st April 2015. అంటే ఇక్కడ మనకు ఇద్దరున్నారు, A and B, రేషియో వచ్చి 3:2. ఇయర్ ఎండింగ్లో అంటే 31st 2018లో ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ద ఇయర్స్ ప్రాఫిట్, సో 31st March 2018, సో ప్రాఫిట్స్ డివైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సిని పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్గా తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎప్పటి నుంచి? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2015. సో 1st April 2015 నుంచి వాళ్ళు ఇక్కడ డెసిషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. తర్వాత as C was getting annual salary of rupees 45,000, he had also advanced rupees 3 lakhs to the firm by way of loan, on which he is getting interest at the rate of 10% per annum. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1st April నుంచి, అంటే 1st April 2015 నాటి నుండి అతన్ని కన్సిడర్ చేయాలి. అంటే 2015 1st April 2015 నాటి నుండి అతన్ని ఇక్కడ పార్ట్నర్గా కన్సిడర్ చేయాలి అని అనుకున్నారు. అంటే డిసైడ్ అయిందేమో 31st March 2018, బట్ కన్సిడర్ చేస్తానది ఎక్కడి నుంచి అంటే 2015 నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పీరియడ్ వరకు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని పిలవడం జరుగుతుంది. సో రెట్రాస్పెక్టివ్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అలా అడ్జస్ట్ చేసి వచ్చేటువంటి చేంజెస్ని మనం ఇక్కడ 2 స్టెప్స్లో డిఫరెన్సియేషన్ని క్యాలిక్యులేట్ చేసి పార్ట్నర్ దగ్గర నుంచి వసూలు చేయాలా, మేనేజర్ దగ్గర నుంచి వసూలు చేయాలా, లేదా మేనేజర్కే పే చేయాలా అనేటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, లెట్ us see నెక్స్ట్. సో డ్యూరింగ్ ద 3 financial years the firm's profit after adjusting salary to C, interest on loan, interest on capital. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు ఇచ్చారు అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్టర్ అడ్జస్టింగ్ అంటే శాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏంటి, ఇక్కడ మనకు ఆ పార్ట్నర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ ఏం చేశాడంటే 3 lakhs ఫర్మ్కి 3 lakhs రూపీస్
3 lakhs రూపీస్ ఫర్మ్కి ఆల్రెడీ లోన్ ఇచ్చాడు. సో 3 lakhs రూపీస్ ఫర్మ్కి ఆల్రెడీ ఏమి ఇచ్చాడంటే లోన్ ఇచ్చాడు. సో ఈ లోన్ పైన ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, సో పార్ట్నర్స్కి ఇచ్చేటువంటి క్యాపిటల్ వాల్యూ, పార్ట్నర్స్కి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ కన్సిడరేషన్ చేసిన తర్వాత, సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ దీస్ అడ్జస్ట్మెంట్స్ ద ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ were like this. Then according to the new agreement, C is to be given annual salary of 35,000 and 1/5 share in the profits of the firm. So C's loan shall be treated as a capital from the beginning, and similar to the other partners, his capital carry interest on capital. So ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సి లోన్ ఏదైతే ఉందో షల్ బి ట్రీటెడ్ యాజ్ హిజ్ క్యాపిటల్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, అతను ఇచ్చినటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోను అతను క్యాపిటల్గా కన్సిడరేషన్, ఆ లోన్ ఏదైతే అతను ఇచ్చున్నాడో ఆ లోన్ అనేటువంటిది ఎలా కన్సిడరేషన్ చేశారంటే పార్ట్నర్స్ క్యాపిటల్ లాగా కన్సిడరేషన్ చేయడం జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం. ఓకే, దాన్ని లోన్గా కన్సిడరేషన్ చేయకుండా ఎలా కన్సిడరేషన్ చేశారు అంటే ఒక పార్ట్నర్ యొక్క క్యాపిటల్ లాగా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి అతని యొక్క 3 lakhs ఏదైతే ఉందో అది లోన్గా కాకుండా ఇక్కడ నుంచి అది 3 lakhs ఏదైతే ఉందో, ఐ మీన్ ఆ 3 lakhs లోన్ ఏదైతే ఉందో అది లోన్గా కాకుండా అదే క్యాపిటల్ అనుకొని ఎలా చేయాలి అనేటువంటి చేయమని చెప్తున్నారు. ఓకే, సో లెట్ us see how to calculate. రైట్, సో ఫస్ట్ మన 2 steps ఏదైతే ఉందో ఆ 2 stepsలోకి మనం వెళ్దాం ముందుగా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఉన్నటువంటి స్టెప్ మేనేజర్గా అతనికి శాలరీ ఎంత పే చేసాం అంటే రెమ్యూనరేషన్ యాజ్ ఏ మేనేజర్గా ఎంత పే చేయడం జరిగింది, ఇది క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, లెట్ us see. ఇప్పుడు అతను మేనేజర్గా ఎక్కడి నుంచి కంటిన్యూ అయ్యాడు, మనకి ఇక్కడ 1st April నుంచి పార్ట్నర్షిప్ ఫర్మ్లో తీసుకోవడం జరుగుతుంది అంటున్నాం కాబట్టి, సో 1st April 2015 నుండి 31st March 2018 వరకు, 31st March 2018 వరకు అంటే ఎన్ని ఇయర్స్, 15, 16, 17, 18, సో టోటల్గా 3 years. సో 3 years రెమ్యూనరేషన్ పే చేయడం జరిగింది. సో రెమ్యూనరేషన్ వాల్యూ ఎంత, అతనికి యాన్యువల్ శాలరీ ఎంత అంటే 45,000 రావడం జరుగుతుంది. యాన్యువల్ శాలరీ ఎంత అంటే 45,000. సో నా 45,000 అతనికి శాలరీగా రావడం జరిగింది. సో 45,000 into 3 దట్ ఈక్వల్ టు 1,35,000 అతనికి శాలరీగా పే చేసాం. ఒకటి. రెండోది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అతనికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కూడా పే చేయడం జరిగింది. సో ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోను ఒకవేళ పార్ట్నర్గా అయి ఉంటే అది ఆ 3 lakhs ఏదైతే అతను ఇచ్చున్నాడో, యాక్చువల్గా అతను ఏదైతే 3 lakhs ఇచ్చి ఉన్నాడో ఆ 3 lakhs ఇప్పటి నుంచి క్యాపిటల్గా కన్సిడరేషన్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ జనరేట్ చేశాడు. సో అంటే దాని అర్థము ఆ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేయాలి కానీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పే చేయకూడదు కదా. సో ఇప్పుడు దాన్ని కూడా మనం ఒకసారి కన్సిడరేషన్ చేద్దాం. సో ఎంత పే చేశారు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత పే చేశారు అనేటువంటి కన్సిడరేషన్ చేద్దాం. ఇది కూడా 3 years పీరియడే. సో లోన్ పైన ఇంట్రెస్ట్ ఎంత, వే ఆఫ్ లోన్ విచ్ ఈజ్ గెటింగ్ 10% ఆఫ్ 10%. సో ఇది ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ 3 lakhs ఇంటూ 10/100, సో 30,000 ఇంటూ 3, సో 30,000 వస్తుంది. 30K ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 90K. సో 90,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పే చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్లో మనం ఆల్రెడీ మేనేజర్కి ఏది పే చేస్తున్నామో దాన్ని లెక్కలోకి తీసుకోవడం జరిగింది. సో ఎంత అతని దగ్గర నుంచి మొత్తం రావాలి అని అంటే 1,35,000 ప్లస్ 90, సో టోటల్గా 2,25,000 అనేటువంటి టోటల్గా రావాల్సినటువంటి. ఓకే, 2,25,000 అనేటువంటి టోటల్గా రావాలి. దెన్ నెక్స్ట్ వన్ తర్వాత సో నెక్స్ట్ పరిస్థితి ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు
యాజ్ ఏ పార్ట్నర్గా అంటే అతనికి ఎంత పేమెంట్ చేయాలి అనేటువంటి మనం ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ ఏ పార్ట్నర్గా ఎంత పే చేయాలి. సో ఇప్పుడు మనం ఓకే, ఈ వర్కింగ్ నోట్ ద్వారా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో వర్కింగ్ నోట్ ఏంటంటే 31st March, ఇయర్ ఎండెడ్ 31st March 2016, 2017 అండ్ 2018. సో మనకి ఇచ్చినటువంటి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ 4 lakhs, 2 lakhs, 6 lakhs. దెన్ ఇక్కడ పార్ట్నర్కి ఏవేవైతే చేరాలో అవి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ paid as manager, salary paid as manager, interest on capital payable as partner. అంటే ఈ రెండు ఆల్రెడీ మనం పార్ట్నర్కి మేనేజర్కి యాజ్ ఏ మేనేజర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటిది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఏ పార్ట్నర్గా జాయిన్ అయినప్పుడు సో ఇంట్రెస్ట్ అండ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన క్వశ్చన్లో ఇవ్వబడి ఉంది కాబట్టి మనం అక్కడ అవి చెక్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ 7th ఇక్కడ ఈ కాలం ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ రెండు యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 3 + 4 అంటే 2 + 3 + 4 ఇవి మనకేమవుతుందంటే యాడ్ బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ మేనేజర్గా కంటిన్యూ అయినప్పుడు అతనికి పే చేసాం, కానీ ఇప్పుడు అది యాక్చువల్గా ఎక్స్పెన్స్ కాదు. ఎందుకు? బికాస్ అతనికి పార్ట్నర్గా మారుతున్నాడు కదా. సో కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే క్యాన్సిల్ చేసుకుంటాం. సో రైట్ బ్యాక్. సో దాన్ని యాడ్ బ్యాక్ చేసుకోవడం జరుగుతుంది. సో యాడ్ బ్యాక్ చేసుకున్నప్పుడు యాడ్ బ్యాక్ చేసుకోవాలి కాబట్టి వాటిని మనం ప్లస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ దీన్ని ఏం చేయాలంటే మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ తర్వాత మనం పార్ట్నర్గా డిసైడ్ అయ్యాం కాబట్టి ఇవి మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఇవి ఎక్స్పెన్సెస్ అవ్వవు, బిజినెస్కి ఈ రెండు ఎక్స్పెన్స్ అవ్వవు కాబట్టి దాన్ని యాడ్ బ్యాక్ చేసుకున్నాం. కానీ ఈ రెండు ఏమవుతుందంటే ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి దీన్ని మైనస్ చేసుకోవాలి. రైట్, లెట్ us see. సో 4 lakhs + 30, 4,30,000 + 45, సో 4,75,000. దీంట్లో నుంచి ఈ 35 అండ్ 48 53 మైనస్ చేద్దాం. సో 53 మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 4,22,000. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2017లో 2 lakhs లాస్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్స్పెన్సెస్, ఇవి యాడ్ బ్యాక్ అవుతా ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్. అంటే ఎక్స్పెన్సెస్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రెండు ప్లస్లు అవుతాయి కదా. సో 2 lakhsలో నుంచి మనం ఈ 75,000 అనేటువంటి ఏదైతే ఉందో అది మైనస్ చేసుకోవాలి. సో అప్పుడు 1,25,000 రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పాయింట్స్ ఇక్కడ ఎందుకు బ్లాంక్గా ఉంది, రీజన్ ఏంటంటే ఈ ఇయర్లో ఏం జనరేట్ అయింది, లాస్ జనరేట్ అయింది. మనకు పార్ట్నర్షిప్ డీడ్ ఉంది కదా. పార్ట్నర్షిప్ డీడ్ ఏంటి, ఇన్ కేస్ లాస్ వస్తే పార్ట్నర్స్కి శాలరీ కానీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ అన్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అందుకే మనకు ఈ రెండు బ్లాంక్గా ఉన్నాయి. సో రిమైనింగ్ వాల్యూ వచ్చి 1,25,000. దెన్ నెక్స్ట్ 2018 విషయానికి వస్తే 6 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో 30,000 అండ్ 45,000 ఈ రెండు యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో అప్పుడు 6,75,000 రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈ 53,000 ఏదైతే ఉందో ఇది మైనస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు 6,22,000 అనేటువంటి జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి మనకు వచ్చినటువంటి పాయింట్ ఇది. టోటల్గా ప్రాఫిట్ ఎంత జనరేట్ అయిందంటే 9,19,000 ప్రాఫిట్ అనేటువంటిది రెట్రాస్పెక్టివ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేనేజర్కి ఈ ప్రాఫిట్లో ఏ పార్ట్ ఇవ్వాలి, ఇప్పుడు మేనేజర్కి ఇవ్వాల్సినటువంటి భాగం మొత్తం ఒకసారి చెక్ చేద్దాం. సో సి టోటల్ షేర్ యాజ్ ఎ పార్ట్నర్. సో సి షేర్ ఇన్ ప్రాఫిట్ అడ్జస్టెడ్ యాజ్ ఎ పార్ట్నర్ 9,19,000 1/5. సో 1/5 షేర్ ఇచ్చేటట్టుగా అక్కడ అగ్రిమెంట్లో ఉంది. సో ప్రాబ్లంలో ఇచ్చాడు. సో 1,83,800. 1,83,800. Then next one, interest on capital payable to C as partner. So interest on capital payable to C as partner. So C కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి పే చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ
రూపీస్ అండ్ 18,000. సో ఈ రెండు కూడా 36,000 పే చేయాలి, యాడ్ చేసుకుంటాం. తర్వాత శాలరీ 35, 70. సో అతనికి ఇవ్వాల్సినటువంటి టోటల్ అమౌంట్ వచ్చి 1,83,800 అండ్ 36 అండ్ 70. సో టోటల్గా 2,89,800. తర్వాత ఆల్రెడీ అతనికి మేనేజర్గా పే చేసినటువంటి, ఇప్పుడు ఇది పార్ట్నర్గా పే చేయాల్సింది, అదే మేనేజర్గా ఆల్రెడీ పే చేసినాం కదా, దాన్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి కదా. సో అది మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే, ఇప్పుడు ఈ ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మనం చూసాం. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ దీని గురించి విన్నాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ 1,35,000 అండ్ 90,000. సో ఇక్కడ 2,25,000 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఈ 2,89,800లో నుంచి ఈ 2,25,000ని మైనస్ చేసుకోండి. సో మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 64,800. సో ఈ 64,800 ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా దీన్ని సికి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఎందుకంటే అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంది, అతని దగ్గర నుంచి రావాల్సిన తక్కువగా ఉంది. సో కాబట్టి పార్ట్నర్గా అతనికి రీచ్ అవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉండడం వల్ల అతని అకౌంట్ని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ని ఏం చేయాలి అంటే డెబిట్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ పార్ట్నర్స్ అకౌంట్ ఏం చేయాలంటే డెబిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ప్రాబ్లంలోకి ఎలా కన్సిడరేషన్ ఎంట్రీ ఫామ్లో ఎలా తీసుకోవాలి అనేటువంటి ఒకసారి చూద్దాం. సో ఈ సి లోన్ ఏదైతే ఉందో అది కాస్త సి క్యాపిటల్గా కన్వర్ట్ అవుతుంది. సో సీస్ లోన్ అకౌంట్ డెబిట్ టు సీస్ క్యాపిటల్ అకౌంట్. లోన్ తగ్గిపోతుంది కాబట్టి డెబిట్ చేస్తాం, క్యాపిటల్ జనరేట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ని క్రెడిట్ చేసుకుంటాం. సో సీస్ లోన్ అకౌంట్ డెబిట్ టు సి క్యాపిటల్ అకౌంట్. తర్వాత ఇప్పుడు ఏ అండ్ బి ఈ రెండు క్యాపిటల్స్, ఏస్ క్యాపిటల్ బి క్యాపిటల్ ఏం చేయాలి అంటే డెబిట్ చేసుకోవాలి. సో ఏస్ క్యాపిటల్ అకౌంట్ బీస్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేయడం జరుగుతుంది. అండ్ బికాస్ ఎందుకు అంటే ఈ సికి రావాల్సిన అమౌంట్ వీళ్ళిద్దరూ పంచుకోవాలి కాబట్టి. సో అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత టోటల్గా 64,800. వాళ్ళ యొక్క రేషియో ఏంటి 3/5, 2/5. సో ఈ రేషియోస్ ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేటువంటి వసూలు చేయడం జరుగుతుంది. సో 38,880 అండ్ 25,920. దెన్ టు సీస్ క్యాపిటల్ వచ్చి 64,800. టు సీస్ క్యాపిటల్ ఏమవుతుందంటే 64,800. ఇది అతని యొక్క అకౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేనేజర్కి ఎంత పే చేయాలి, మేనేజర్ నుంచి ఎంత వసూలు చేసుకోవాలి, ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఆ డిఫరెన్షియేషన్ అమౌంట్ని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలా లేదా అతనికే ఇవ్వాలా అనేటువంటి పాయింట్ని మనం కన్సిడరేషన్ చేయడమే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం.